హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. సో ఈ వీడియో అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోగా అయితే నేను చెప్తాను. ఎందుకంటే నిన్న యూఎస్ ఇన్ఫ్లేషన్ రేట్స్, యూఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్కి సంబంధించిన డేటా ఫెడరల్ రిజర్వ్ అయితే రిలీజ్ చేసింది. సో యూఎస్ ఇంకా ఇన్ఫ్లేషన్లో ఉందా అనే ప్రశ్నకి క్వశ్చన్ అడిగితే ఎస్ అనే చెప్పాలి. సో యూఎస్ ఇంకా ఇన్ఫ్లేషన్లోనే ఉంది, ఇంకా ఇన్ఫ్లేషన్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది, యూఎస్ ఇన్ఫ్లేషన్ నుంచి బయటికి రావడానికి కూడా ట్రై చేస్తుందనే చెప్పాలా. సో ఇదని తెలుసుకునే ముందు అసలు ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటి అండ్ ఇంట్రెస్ట్ రేట్ సంబంధించి ఎవరెవరు దీన్ని ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి కూడా చేస్తారని చెప్పి కూడా మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, సో మనకి ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి అందరూ కూడా ప్రతి కంట్రీకి కూడా సెంట్రల్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ సెంట్రల్ బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్ సంబంధించి కానివ్వండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానివ్వండి, ఇలాంటి ఎకనామిక్ డేటా అండ్ కీ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా అయితే చూస్తుందో అలాగే యూఎస్కి ఫెడరల్ రిజర్వ్ అనేది ఎకనామిక్ డేటా అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి మారుస్తుందన్నమాట. సో లేటెస్ట్గా జరిగిన మీటింగ్ నిన్న జరిగింది. సో FOMC అంటారు, సో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ. సో ఈ కమిటీలో 7 మెంబర్స్ ఉంటారు. ద మెయిన్ హెడ్ ఈస్ జెరోమ్ పవెల్, హీ ఈస్ ద గవర్నర్ ఆఫ్ ఫెడరల్ రిజర్వ్. సో నిన్న జరిగిన ఫెడరల్ రిజర్వ్ మీటింగ్లో కూడా జెరోమ్ పవెల్ గారు ఏం చెప్పారంటే, సో యూఎస్ ఈజ్ స్టిల్ ఫైటింగ్ విత్ ఇన్ఫ్లేషన్. సో లేటెస్ట్గా వచ్చిన డేటా మార్చ్ 2024లో కూడా యూఎస్లో 3.5% ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఉంది. సో ఇది దాదాపుగా కంట్రీస్ యావరేజ్ కన్నా కూడా అబోలోనే ఉంది. కంట్రీస్ యావరేజ్ ఇస్ 3.2%. బట్ నిన్న రిలీజ్ చేసిన డేటా మార్చ్ 2024లో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 3.5%కి అయితే ఉందని చెప్పారు. ఇదే కాకుండా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో, కీ ఇంట్రెస్ట్ రేట్స్, సో ఇవన్నీ కూడా వాళ్ళు అన్చేంజ్డ్గా పెట్టారు. సో ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ నౌ ఈజ్ ఫర్ 5% to 5.25%. సో ఇది సిన్స్ జూలై 2023 నుంచి కూడా 1 ఇయర్ వరకు, దాదాపుగా 1 ఇయర్ అయితే అయిపోయింది. సో ఈ 1 ఇయర్ వరకు కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్ని వీళ్ళు కంటిన్యూ చేశారు. ఎందుకు అంటే దే వాంట్ టు ట్యాకిల్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ యూఎస్లో ఇంకా సస్టైన్ అవుతూనే ఉంది. సో ఆ సస్టైన్లో ఉండి దాంట్లోంచి బయటికి రావడానికి కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి కూడా వీళ్ళు ఇలానే మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారనమాట. సో నిన్న రిలీజ్ అయిన దాంట్లో కీ పాయింట్స్ ఎక్కడైతే ఇక్కడ ఉన్నాయి చూడండి. సో సెకండ్ పాయింట్ దీంట్లో ఏం చెప్తున్నారంటే, ద ఫెడరల్ ఫండ్స్ రేట్స్ హ్యావ్ బీన్ బిట్వీన్ 5.25% to 5% సిన్స్ జూలై 2023. సో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అండ్ థర్డ్ పాయింట్ మీరు చూసుకున్నట్టయితే, సో ద మెయిన్ టార్గెట్ ఈస్ టు ఇన్ఫ్లేషన్ 2%లో ఉంచాలి. సో యుఎస్ ఎకానమీలో ఏదైతే ఉంటుందో, సో ఆ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనేది 2% ఏదైతే ఉంటుందో అది వాళ్ళ అచీవబుల్ టార్గెట్. సో ఆ అచీవబుల్ టార్గెట్ అయ్యేంత వరకు కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని ఇలాగే పెంచాలనేదో, లేదంటే తగ్గించాలనేదో, లేదంటే అన్చేంజ్డ్గా ఇదే రేట్ని కంటిన్యూ చేయాలనేది కూడా వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న మీరు గ్రాఫ్ చూసుకున్నట్టయితే, సో ప్రీవియస్ ట్రెండ్స్ 2000 ఇయర్ నుంచి 2020 ఇయర్ వరకు కూడా, 2024 ఇయర్ వరకు కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు గ్రాఫ్. సో ఈ గ్రాఫ్లో మీరు చూసుకున్నట్టయితే దాదాపుగా 2008లో ఇన్ఫ్లేషన్ ఒకసారి వచ్చింది, అప్పుడు 5% వరకు అయితే పెంచారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ 0%కి వచ్చేసారు. సో ద మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళు 0%కి మళ్ళీ రావాలి అనేసి. బట్ నౌ ఇట్ ఈస్ అట్ 5.25% to 5.5% అనమాట. సో ఇది గ్రాఫ్. సో ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోగానే అనిపించవచ్చు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే యూఎస్ ఎకానమీలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా వేరే కంట్రీస్కి అయితే ఎఫెక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఇలాంటిది ఒకటి తెలుసుకోవాలి. అండ్ యూఎస్లో కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఉంది. సో వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. నాట్ ఓన్లీ యూఎస్ఏ, ఎవ్రీ కంట్రీస్ ఫేసింగ్ ద ఇష్యూస్ విత్ ఇన్ఫ్లేషన్. సో ఇండియాలో కానివ్వండి, ద టాప్ 5 వరల్డ్ ఎకానమీస్ లైక్ చైనా, రష్యా, జపాన్, యూరప్ కంట్రీస్ అన్నీ కూడా ఇన్ఫ్లేషన్లోనే ఇంకా కొట్టుమిట్టలాడుతున్నాయి అన్నమాట. సో యూఎస్ అయితే ఇంకా గట్టిగానే ట్రై చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ పెంచాలని కూడా చూస్తుంది. సో దే వాంట్ ట్యాకిల్ ఇన్ఫ్లేషన్ టు 2%. సో ఇది ఈ వీడియో ఒక చిన్న వీడియో మాత్రమే, ఎందుకంటే ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ విత్ యూఎస్ఏ. సో ఎకానమిక్ సంబంధించి కానివ్వండి, ఎకానమిక్ డెవలప్మెంట్ సంబంధించి కానివ్వండి, సో యూఎస్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది. అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్.